నువ్వు పబ్బు గిబ్బంటే మెట్టు తీసుకొని కొడతా. నువ్వు పబ్బు గిబ్బంటే మెట్టు తీసుకొని కొడతా అంటారు. ఆడికి పోయిన తర్వాత తాగి ఏందేందో చేస్తారు వాళ్ళు. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల చట్టున పందిరిలో అందాల సందడి. అందరు వేరు నేను వేరు, అందరు వేరు నేను వేరు. ఏమో ఏం చెప్పు, పిలిచినావే? ఏం లేదు ఈశ్వర్, నీతో ఒకటి మాట్లాడాలి. ఏమని? ఈశ్వర్, మా ఫ్రెండ్స్ అందరు కలిసి పబ్కి పోతున్నారు ఈశ్వర్. నన్ను కూడా రమ్మంటున్నారు పబ్బుకు. ఏమన్నా మెంటల్ ఎక్కిందా లేకుండా? కాదు ఈశ్వర్, ఫ్రెండ్స్ అందరు పోతున్నారు. ఫ్రెండ్స్ అందరు పోతానంటే నువ్వు పోతావా? అందరు పిలుస్తున్నారు. పోయిన వారం పోయినారు వాళ్ళు, ఆ నెక్స్ట్ వారం పోయినారు, లాస్ట్ మంత్ కూడా పోయినారు. నేను ఎక్కడికి రాను, ఎక్కడికి రావు నువ్వు, అసలు ఎందుకు మీ బాయ్ ఫ్రెండ్ నిన్ను అంత ప్రాణం నన్ను వదిలి దూరం వెళ్ళినట్టు కంట్రోల్లో పెట్టుకున్నాడు, అది ఇదని అంటున్నారు. నేను ఒక్కసారి వెళ్తాను. పబ్బు గిబ్బన్నే అనుకో, మెట్టు తీసుకొని చేత గీత కొట్టుకుంటారా నా నుంచి. ఈశ్వర్ ఏంది ఈశ్వర్, నువ్వు జనరేషన్ మారు ఈశ్వర్. ఇంకా పాతకాలంలోనే ఉంటే ఎట్లయితే అది. పబ్బు పోతే ఆడ ఏం చేస్తాడు తెలుసు నా నీకు? ఏం చేస్తారు, నేనేం డ్రింక్ తాగను, జస్ట్ ఓన్లీ నార్మల్ గా జస్ట్ ఊరికే పోయి నార్మల్ గా ఒక 2 ఫొటోస్ దిగి వస్తాం అంతే. అందరు ఇప్పుడు అంతే. ఆడికి పోయిన తర్వాత మళ్ళా తెలుస్తుంది. ప్లీజ్ లేదు, బొంగు లేదు, అసలు నువ్వు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకు నువ్వు నా ఫ్రీడమ్ అసలు నాకు ఇవ్వట్లేదు? జీన్స్ వేసుకోవద్దని చెప్తావు, మళ్ళీ ఏమైందనో మళ్ళీ వేసుకోమని చెప్తావు. అసలు ఒక్కటి కాదు నీది. అయినా నేను జీన్స్ లో అవన్నీ వేసుకోవద్దని చెప్పిన, కానీ బాధపడతా అంటది అని చెప్పి మళ్ళీ సరేలేని వదిలిపెట్టేసిన. ఇప్పుడు ఏంది? ప్లీజ్ లేదు, ఏం లేదు, నువ్వు అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంది? నన్ను ఎందుకు నువ్వు అంత కంట్రోల్లో వేస్తున్నావు? నాకు అసలు అర్థం కావడంలా. ప్రేమ ఏందే నువ్వు పబ్బుకు పోతే ఏం చేస్తారు తెలిసినాడా? ఏం చేస్తారైతే నీకెందుకు? నేను సేఫ్ గా పోయి సేఫ్ గా వస్తున్నా అని చెప్తున్నా కదా, వస్తా అని చెప్తున్నా కదా, మా ఫ్రెండ్స్ అందరితో పోతున్నా అని చెప్తున్నా కదా, నేనేం సింగిల్ గా పోతున్నా అని చెప్తున్నాను నీకు. నేను అంటే ఆడ మందు అవన్నీ తాగుతారు. నేను తాగను. ఇప్పుడు అందరు అదే మాట్లాడతారు. ఆడికి పోయిన తర్వాత బేబీ సినిమా చూసినావు కదా, అందరు వేరు నేను వేరు, అందరు వేరు నేను వేరు. అది కూడా అదే, అందరూ వేరు నేను వేరే మాట్లాడుతుంది. అంటే నేను అట్లా పోతాను, నేను అట్లా చేస్తాను నువ్వు అనుకున్నావా? సినిమాలో అందరూ వేరు నువ్వు వేరు కాదు, అందరూ ఒక్కటే, అందరూ ఒక్కటే. కాదు, వాళ్ళ మెంటాలిటీస్ వేరేగా ఉంటాయి, నా మెంటాలిటీ అట్లా కాదు. నాకు నువ్వున్నావు, నీతో పోవచ్చు, నువ్వు రావు. నువ్వు పబ్బు గిబ్బంటే మెట్టు తీసుకొని కొడతా. నువ్వు పబ్బు గిబ్బంటే మెట్టు తీసుకొని కొడతా. ఎందుకు కొడతావు? ఏం పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఏంది మాట్లాడుతున్నావు మెట్టు గిట్టు అని? కొట్టా, చేత గీత కొట్టని కిందేసి కొట్టుకుంటా వస్తా. అబ్బో కొట్టుకుంటా వచ్చిన, నేను పోతున్నా. పో మరి చూద్దాం. నేను పోతా. సరే పో. నేను పోతాను. పో, మళ్ళీ నీకు తెగుతాది. ఎక్కువ మాట్లాడుతున్నావు. మెట్టు గిట్టు అంటే మళ్ళీ చెప్తున్నా, నువ్వు అన్న మాట నేను తిరిగిచ్చి మళ్ళీ ఒకసారి నేనంటే నీకు ఎట్లుంటో ఒకసారి ఆలోచించుకో, దాని తర్వాత మాట్లాడు. అంటే నన్నే తిరిగిచ్చి అంటావు? నువ్వు నన్ను అంటున్నావు కాబట్టి అదే మాట అదే ప్లేస్ లో నువ్వుంటే, నేను నిన్ను అంటుంటే నీకు ఎలా ఉంటది ఒకసారి నువ్వు ఆలోచించుకున్న తర్వాతనే నువ్వు వెళ్తావు కదా. నువ్వు వెళ్తావు కదా పబ్బుకు? వెళ్తాను. వెళ్తా. ఆపేదేలే. లేదు, నువ్వు నా ఫ్రీడమ్ నిన్ని రోజు నువ్వు నీ చేతిలో ఇట్లా పట్టుకున్నావు. దయచేసి ప్లీజ్ నాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వు. సరే చాలు. సరే, నువ్వు పబ్బుకే వెళ్ళిపో. నేను చేసేది నేను చేస్తా. చేసుకో. సరే, నేను ఒక్కటే చెప్తున్నాను, నేను పబ్బుకి పోయిన తర్వాత అక్కడ నీకు నేను వీడియో కాల్ చేస్తా, అన్ని చేస్తాను. నేనేం తాగని, నీకు అంత నమ్మకం లేనప్పుడు అందరూ అదే అంటారు. ఆడికి పోయిన తర్వాత తాగి ఏందేందో చేస్తారు వాళ్ళు. పోయిన తర్వాత తాగి ఏందేందో చేస్తారు వాళ్ళు. నీ అసలు పిల్లలు లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలి. ఏందేందో ఎందుకు చేస్తారు? మేము బాయ్స్ అట్లా పోతున్నావు, అంతా గర్ల్సే పోతున్నాం. అడిగితే బాయ్స్ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళే వచ్చారు. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా ఇట్లుంటది. సినిమాలు చూసి చెడిపోతే ఇట్లుంటది. ఆ సినిమాలలో ఏందేందో చూపిస్తారు, ఆ సినిమాలలో చూసి
ఇప్పుడు వీళ్ళు ఇట్లా తయారవుతారు. సరే అదంతా వద్దు, నువ్వు పోతావు కదా. నేను పోతాను. సర్లే పో, నువ్వు పోయినాక నేను చెప్తాను. సరే పో. ఎందుకు నా ఫ్రీడమ్ అంతా ఎందుకు లాక్కుంటున్నావు నాకు అర్థం కాదు. ఈ బాయ్ ఫ్రెండ్స్ అంతా అంతే, అమ్మాయిలను ఎప్పుడు ఫ్రీగానే వదిలేయరు, ఎప్పుడు వాళ్ళ రిస్ట్రిక్షన్స్ తోనే చంపుతుంటారు. అట్లా ఇంట్లో అంటే మళ్ళీ ఇట్లా బాయ్ ఫ్రెండ్ తో పంచాయతీ.